యాక్చువల్గా చిన్న ఫ్రేమ్లో కనపడినా చాలు అనుకుంటారు. అలాంటిది మీకు అంత పెద్ద క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఏంటన్నా నాకు తెలియదు, బట్ పెద్ద క్యారెక్టర్, జాతర ఎపిసోడ్ మొత్తం ఉండే క్యారెక్టర్, దట్టు ఒక కీ మూమెంట్ ఆఫ్ ద సినిమా. సో మరి ఇలా అంటున్నప్పుడు అంటే బన్నీ గారితో అంత క్లోజ్ అసోసియేషన్ అనేది కూడా మీకు ఎడిషనల్ యాక్చువల్గా. అంటే నాకు బన్నీ అన్న ముందు నుంచి అదే ఎలా అంటే ఇప్పుడు వెరీ గుడ్ ఫ్రెండ్ అయినా కూడా అంటే అక్కడ ఉండే ఇది వేరు ఉంటుంది కదా, సెట్స్లో ఉండేది చాలా ప్రొఫెషనల్ డిఫరెంట్గా ఉంటుంది, బయట ఉండేది ఉంటుంది. అసలు బన్నీ గారితో ఎలా ఎంత అసోసియేషన్ ఎలా మీకు? బయట అరవింద్ గారు, చిరంజీవి గారు, డాడీ వీళ్ళందరూ ఫ్రెండ్స్. సో అర్జున్ అన్న ముందు నుంచి లైక్ అర్జున్ అన్నకి నాకు రీసెంట్గా మీరు బాలకృష్ణ గారి షోలో అర్జున్ అన్న బెస్ట్ ఫ్రెండ్ సందీప్, సందీప్ ఆయన వచ్చారు, సందీప్ అన్న నేను వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ వైజాగ్. సో సందీప్ అన్న ద్వారా అర్జున్ అన్న నాకు వెరీ క్లోజ్. వి కీప్ ఆన్ మీటింగ్ ఎప్పుడైనా ఏదైనా ఈవెంట్స్ ఉన్నా ఎక్కడైనా. పైగా అర్జున్ అన్న నాకు బాగా దేవుడు భక్తి అని తెలుసు. సో అర్జున్ అన్నకు బాగా తెలుసు భయంకరమైన భక్తి. అటు స్నేహ వదినమ్మకు కూడా చాలా భక్తి, అవునా, చాలా పూజలు చేస్తారు. మరి మోడర్న్ గా కనిపిస్తారు బయట. అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు నేను మూవీస్ లో ఉన్నాను, మూవీస్ లో ఉండేటప్పుడు మీరు ఓకే, బట్ కాకపోతే ఆవిడ హౌస్ వైఫ్ కదా, ఆయన కూడా అంత హోమ్లీగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంట్లో హోమ్లీగా ఉంటారు, బయటకు వచ్చినప్పుడు ఆమెకు ఉండే సర్కిల్ బట్టి ఆమె ఉండాలి. ఇప్పుడు వాళ్ళు 10 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, 10 ఫ్రెండ్స్ వెస్టర్న్ వేర్ వేసినప్పుడు ఈ ఒక్కరు శారీ కడితే ఇట్ విల్ బి నాట్ మ్యాచ్. సో ఆ బయట ఉన్న కల్చర్ సొసైటీ కోసం ఉంటారు కానీ చాలా భక్తి. నేను అర్జున్ అన్న కూడా చెప్పాను, అర్జున్ అన్న మీరు ఈ రోజు ఈ ప్లేస్ లో ఉన్నారంటే మీ కష్టం 10%, మా వదిన పూజలే 90%. నాకు మొన్న రీసెంట్ జాతర ఎపిసోడ్ లోనే పిలిచారు, పిలిచి ఏంటి అంటే నేను ఏదో పాయింట్ లో అన్న మీరు మాత్రం 10% మీ కష్టం, 90% మా స్నేహ వదినమ్మ పూజలే. ఎప్పుడు పూజలు, యజ్ఞాలు, హోమాలు ఇంట్లో చేస్తుంటారు వదిన. సో వదిన నేను కూడా కలిసి తిరుపతి వెళ్ళాం, నేను, ఆర్హ, ఆయను, స్నేహ వదినమ్మ అందరం వెళ్ళాం. వెళ్ళి స్వామి దర్శనాన్ని చేసుకొని అర్జున్ అనే చెప్పారు వెళ్ళి దగ్గర నుండి చూసుకో, వెళ్ళి దగ్గర నుండి దర్శనాన్ని చేసుకొని వచ్చాం. ఆ మాట అంటే ఏమన్నారు, ఆయన రియాక్షన్ ఏంటి? నవ్వుతారు, అర్జున నవ్వుతారు, అలాగంటే నవ్వుతారు. మరి అంతే కదా, ఈయనేమో రాత్రి పగళ్ళు వదిలేసి అంటే దేవుడు నమస్కారం ఇలాగా పెడతారు అంటే 1 minute 2 minutes కరెక్టేనండి. ఇప్పుడు మీరు కూడా కొన్ని 50-50 అనాలి కానీ ఇప్పుడు దేవుడిది 100% లేకపోతే మనం నడక ఉండదు, అది 100%. కాకపోతే మరి ఈయన కష్టాన్ని మరి 10% అయిపోయింది కదా. ఇప్పుడు నేను కష్టాన్ని 10% అన్నాను కదా, ఇక అర్జున్ అన్న కోసం అర్జున్ అన్న ఫీల్ అవ్వకూడదన్నా 10% ఇచ్చాను, లేకపోతే 99% మా వదిందే అంట, ఆ 1% ఇచ్చేవాడిని. నిజం సార్, ఎందుకంటే నేను ఇప్పటికీ అదే చెప్తాను, ఈ జన్మలో దేవుడు నన్ను మీలాంటి వాళ్ళ దగ్గర ఇట్లా కూర్చునేటట్టు, ఆ భగవంతుడి దయ వల్ల పుష్ప 2లో ఉండేటట్టు, అంటే నాకన్నా టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉంటారు సార్ బయట. ఈవెన్ పెద్ద స్టార్స్ కన్నా చాలా మంది టాలెంటెడ్ పీపుల్ కృష్ణానగర్, మధురానగర్ లోనే తిరుగుతున్నారు. వాళ్ళకు ఉండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, యాక్సెస్ వల్ల, టైం లేకో, పిఆర్ లేకో, కొన్ని కారణాలు దేవుడు ఈ జన్మలో నీకు ఇక్కడ కూర్చుని పెట్టాడంటే నీ మనకన్నా కష్టపడుతున్న వాళ్ళు పైకి రావట్లేదు, మనం తక్కువ కష్టపడుతున్న వాళ్ళు పైకి వస్తున్నాం. సో మనం ఆ కంపారిజన్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మనమే సుప్రీం అనుకోకూడదు. అది 100% ఇన్ని చేసిన స్టోరీ బాగున్నా, లేకపోతే ఉండదు, స్టోరీ బాగున్నా, ఫైట్లు బాగా చేసినా, డాన్సులు బాగా చేసినా, నువ్వు ఎంత అందంగా ఉన్నా, నీకు ఎంత యాక్సెప్టెన్స్ ఉన్నా, నీకు ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా, మరి సన్ ఆఫ్ సూర్య అదే అర్జున్ గారు కదా. అదే అక్కడ దాకా ఎందుకు, మన ఇంతకు ముందు చేసిన వకంత వంశీ గారితో చేసిన సినిమా సూర్య, నా పేరు సూర్య, నా ఇండియా, మరి అదే ఎంత ఫెయిల్ అయింది. సో ఎండ్ ఆఫ్ ద డే లక్ అనేది కూడా కలిసి రావాలి. లక్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ ఎస్ గాడ్. సో దేవుడు దేవుడు. అందుకని మా స్నేహ వదినమ్మే గొప్ప. స్నేహ వదినమ్మ పూజలలో అర్జునాన్ని స్టేజ్ లో ఉన్నారు. నేను ఇదే వాదిస్తాను. అర్జునాన్ని నన్ను తిట్టినా కొట్టినా నేను ఇదే అంట. ఇప్పుడు 10% ఇచ్చా, అప్పుడు 100% మా వదిన వల్ల వచ్చిందని చెప్తా. మరి ఆవిడ బయట అసలు ఏం మాట్లాడరు కదా, అసలు మాట్లాడారు. మరి మీతో అంటే ఓపెన్ గా ఉంటారా? అంటే వదినమ్మ అంటున్నారు కదా, వెరీ గుడ్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. నేను తిరుమల కొండ ఫస్ట్ టైం ఎక్కుతున్నప్పుడు ఏమనుకున్నానంటే, మీరు ఇప్పుడు ఎలా అనుకున్నారు, బయటకు అలా కనబడరు, పూజలో చేస్తారని తెలుసు కానీ ఫిజికల్ కూడా అంత స్ట్రెంగ్త్ ఉంటుందని తెలియదు. 2 or 15 minutes లో కొండ ఎక్కేసారు. నేనేమనుకున్నానంటే రిచ్ కిడ్స్ కదా, స్లోగా ఎక్కుతారులే అనుకున్నా. 2 or 15 minutes లో అలిపిరి నుంచి ఎక్కారు. శ్రీవారి మెట్టు వేరు, శ్రీవారి మెట్టు అయితే 15 minutes లో ఎక్కారు. 2 or 15 minutes లో ఎక్కేసి మధ్యలో ఇంకా మామిడి పళ్ళు కొని వాటికి సెల్ఫీలు తీసి, ఫోటోలు తీసి, అవి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అన్ని చేశారు. అంత స్పీడ్. నేను అర్జునానికి అదే చెప్పా, అన్న ఏంటన్నా ఏదో లేట్గా ఎక్కుతారంటే రాకెట్ లాగా వెళ్ళిపోతున్నారు, పోనీ ఎక్కడైనా అలసిపోతాం కదా, కూర్చోట్లే, లించోనే
అంటావు మళ్ళీ మరి అంటావు మళ్ళీ వెళ్ళడం అంటే అమ్మో మీ వదిన చాలా ఫిట్ రా బాబు అని అర్జున్ అన్న. ఓకే ఓకే. మరి ఈ పిల్లలకే ఏమన్నా ఉంటుందా అది సేమ్, లేదంటే వీళ్ళు ఆయన వాళ్ళు కార్లో వచ్చేసారు కాదు అంటే వీళ్ళు దేవుడికి సంబంధించిన ఏమైనా ఫాలో అవుతారా లేకపోతే అర్జున్ గారిని ఫాలో అవుతారా స్టైలిష్గా వీళ్ళు పిల్లలు? పిల్లలు ఇంకా బట్ చిన్నపిల్లలు అయినా కూడా ఉంటుంది కదా, ఒక బీజం అనేది పడుతుంది కదా. ఆయన ఎప్పుడో అప్పుడెప్పుడో జనాలు దండం పెట్టేసి అప్పుడే మార్కులు కొట్టాడు అంటే డిపెండ్స్ అంటే మెచ్యూరిటీ, వే ఆఫ్ లివింగ్, వాళ్ళకు ఉండే సర్కిల్ లో ఉన్న. ఇప్పుడు నేను టెక్కలో పుట్టాను, ఆ శ్రీకాకుళం, వైజాగ్ ఆ పరిసరాల్లో ఉన్నాను. కంపేర్ టు వైజాగ్, హైదరాబాద్ ఇస్ మోర్ పాష్. ఒకవేళ నేనే హైదరాబాద్ ఉంటే అక్కడ పీపుల్ కన్నా మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు. సో మనకు ఉండే కాన్సిక్వెన్సెస్, మనం ఉండే సిటీస్, మనకు ఉండే సర్కిల్ బట్టే మన ఇది ఉంటుంది. ఆటోమేటిక్గా ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరు హిందూ ధర్మాన్ని పాటించాలి. హిందువుగా వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ మెచ్యూరిటీ వస్తుందని అనుకుంటున్నాను. కన్ఫామ్గా ఉంటుంది, ఆ వైబ్ ఉంటుంది. కానీ అది ఎంత వరకు వాళ్ళు తీసుకుంటున్నారన్న ఆప్షన్ బట్టే ఉంటుంది.